హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు మార్నింగ్ అయితే చక్కగా ఫ్రెష్గా వాకింగ్ అయినా చేస్తా, లేదంటే పూజ అయినా చేస్తా. చాలా ఫ్రెష్గా ఉంటుంది నా మైండ్. బాబోయ్, ఇవాళ ఒక వీడియో చూసా, అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే వాటర్ ఆగలేదండి. సుమన్ టీవీలో పెట్టారు ఈ వీడియో. అసలు వాళ్ళ కోడలు అసలు అత్తమామల్ని ఎట్లా కొడుతుందంటే మామూలు కొట్టట్లేదు. అత్తమామల్ని చాలా డేంజర్ ఉందండి వీడియో. నేను ఏం చెప్తున్నా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మదర్ ఫాదర్, అత్త మామ, బ్రదర్స్, కజిన్స్, అమ్మ చెల్లి అక్క ఎవరైనా అరే మంచి మనల్ని కానీ పెంచి పెద్దోళ్ళని చేసి ఆస్తులన్నీ ఇచ్చి వాళ్ళు ఇంత చేస్తే అసలు ఏంది, ఇంత అన్నం పెట్టడానికి ఇంత ఘోరంగా ఉన్నారు ఆ లేడీస్. మా బాబాయ్ వాటర్ వచ్చేస్తున్నాను. మారండి, కర్మ తగులుతుంది. చిన్న లైఫ్, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అమ్మ నాన్నను అత్తమామను అందరినీ బాగా చూసుకోండి. కొంతమంది అత్తమామలు కోడలను చంపేస్తున్నారు, కొడుతున్నారు. అట్లా చెయ్యకండి. హస్బెండ్స్ పిల్లలను చంపేస్తున్నారు. మీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేసేయండి. ఏంది ఇదంతా? చిన్న జీవితంలో నరుక్కునుడు, చంపుకునుడు, తన్నుకునుడు, కొట్టుకునుడు ఇంతేనా? ఇంకా మనుషులు మారరా? బాబోయ్, ప్లీజ్ మారండి, మారండి, మారండి. మంచిగా బతకండి. చిన్న జీవితం, మళ్ళీ మనిషి జన్మ రాదు. ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది. ఏంది అసలు? దీనికి అసలు ఇంకా చట్టాలు మారాలి. ఇంత ఘోరంగా క్రైమ్ అవుతుంది, దొంగతనాలు జరుగుతున్నాయి, రేప్స్, మర్డర్లు. అసలు ఏందో అసలు ఎంత అసలు మారాలండి. జనరేషన్ అంతా మారాలి. ఎందుకు ఇలా అవుతుందో దీనికి అసలు ఎప్పుడు చెక్ పెడతారో. కొంతమందన్నా నా వీడియో చూసిన వాళ్ళన్నా కొంచెం మీరు కూడా వీడియోస్ చేయండి, మంచి మాటలు చెప్పండి, మంచి మోటివేషన్స్ ఇవ్వండి, మారడానికి ట్రై చేయండి. కర్మ 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 చాలా డేంజర్ అండి. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, పుణ్యం ఇస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. ప్లీజ్ 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 మీ మదర్ ఫాదర్ని, మీ అమ్మ నాన్న, అత్త మామ, అక్క చెల్లి అందరినీ మంచిగా చూసుకోండి, మంచిగా మాట్లాడండి. ప్లీజ్. థ్యాంక్ యూ. నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే ఒక్కొక్కడికి తాట తీసి ఇట్లాంటి లేడీస్ను, ఇట్లాంటి మగవాళ్ళను, ఇట్లాంటి పీపుల్ని షూట్ చేసి పడేస్తుంది నేను కనుక హోమ్ మినిస్టర్ అయితే. నాకు వీడియో చూసి చాలా బాధ వేసింది.